ఈ వీడియో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన పార్ట్ 2 వీడియో. పార్ట్ 1లో ఏంటంటే ఎపిసోడ్ ఎక్కడైతే కంటెండర్షిప్ టాస్క్ ఏదైతే డ్రాగన్ టాస్క్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత, అది అయిపోయిన దగ్గర నుంచి కెప్టెన్సీ టాస్క్ అయ్యే వరకు ఏదైతే జరిగిందో అది పార్ట్ 1. కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన దగ్గర నుంచి వీళ్ళు పడుకునే వరకు ఏదైతే జరిగిందో ఇది ఈ వీడియో అనమాట, పార్ట్ 2. ఇది కొంచెం తక్కువ లెంత్ ఉంటుంది, అది కొంచెం ఎక్కువ లెంత్ ఉంటుంది, దానికి కంటిన్యూషన్ వీడియో. ఇది విడిగా చూసినా మీకు కొంచెం అర్థమైద్ది, బట్ అది చూస్తే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో కింద ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను. సో అది చూసి ఇది చూడండి, లేదంటే ఇది చూసిన తర్వాత అది చూడండి, బట్ రెండు చూడండి కొంచెం క్లారిటీ కోసం. ఈ వీడియోలో పెద్ద విశేషాలు లేవు, కొన్ని విషయాలు మాత్రమే ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు ఇట్లా కెప్టెన్సీ టాస్క్ ఎన్ని జరిగినాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, అది చూడండి. ఎందుకంటే మంచి అది చూసి ఇది చూస్తేనే మీకు అర్థమైంది. సరే లెట్ స్టార్ట్, ఇంకా కన్ఫ్యూజన్ వద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి చూడండి. ఒకే ఒక్క టాపిక్ కోసం భయ్యా 1 అవర్ రిఫర్ చేశారు. అదేంటి అంటే కళ్యాణ్ ఎందుకు ఎయిట్ చేయడు అని చెప్పి. చూసిందే చూసి చూస్తానే ఉన్నా. చెప్తా మీకు లాస్ట్లో ఏం జరిగింది, అది లాస్ట్కే ఉంది కాబట్టి లాస్ట్లోనే చెప్తాను. సో వీడియో లైక్ చేసి చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఇంకా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 75K ఈ వారంలో కనీసం 70 అవుతుంది అనుకున్నా, అవలా. సో ఈ వారం 70, నెక్స్ట్ వారం 73, నెక్స్ట్ వారం అలాగా టికెట్ ఫైనల్ వచ్చేప్పటికి 75 అయిపోద్దేమో అని అనుకున్నా. తర్వాత 2 వారాలు బఫరు, బట్ అవలా అన్ఫార్చునేట్లీ. కానీ చూస్తున్నారు, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, నా సిన్సియర్ రిక్వెస్ట్. సో కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత కెప్టెన్గా తనకు ఆ కెప్టెన్ బోర్డులో తన బొమ్మ పెట్టుకోవడానికి వస్తుంది. సో రీతు బొమ్మ పెట్టింది. బొమ్మ పెట్టి వీళ్ళందరూ తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడ సంజన గారు, దివ్య గారు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. సంజన గారు నాకు అన్ని స్టెప్స్ టచ్ చేసి చూసి ఎన్ని చెక్ చేద్దామని ఉంది అంటారు. సో అన్నింటి ఏదో తేడా ఉంది, సరిగ్గా చెక్ చేయలేదు అమ్మాయి అన్నట్టు. సో దివ్య కొన్ని తిప్పాలండి, అవి కరెక్ట్గానే ఉన్నాయి, అది తిప్పితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది అంతే అన్నట్టు చెప్తారనమాట. కాకపోతే తను ఏమంటుందంటే హర్ డెసిషన్ ఈజ్ రైట్. సో సంచాలక్గా తను ఏదైతే డెసిషన్ తీసుకుందో తనుజ, డెసిషన్ ఈజ్ రైట్. నేనేమంటున్నానంటే సుమన్ గారికి ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా లేదు అంటే స్టెప్ దిగి ఆయన చెక్ చేసుకునేవాడు కదా అంటున్నాను. సో ఆయన రివర్స్లో పెట్టేసి ఎక్కేస్తారనమాట. సో అది డెమో వీళ్ళందరూ ఐడెంటిఫై చేసి చెప్తారు. సో ఆ విషయం సంచాలక్గా తను చెప్పుంటే ఇంకో రివర్స్లో ఉంది అని చెప్పుంటే ఆయన చేసుకునేవాళ్ళు కదా అని చెప్పి. ఇది ఎలాంటి టాస్క్ అంటే సంచాలక్గా వాళ్ళు అంటే అది తీసుకునే కరెక్ట్గా చెక్ చేయాలి ఇదంతా కాదు, అది టాస్క్ అయిపోయిన తర్వాత కూడా చెక్ చేసి రిజెక్ట్ చేసేదే. ముందే మధ్యలో ఆపో, లేదంటే ఇప్పుడు అయింది ఫౌల్ అయింది మళ్ళీ రా, అలాంటి టాస్క్ అది. ఇది కొంచెం డిఫికల్ట్, రెండు ఎట్ ఎ టైం అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది ప్లేయర్గా మనమే మోస్ట్లీ చూసుకోవాల్సిన విషయం. కాబట్టి ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఆ ఎక్కేసే అయిపోయింది అన్నట్టు ఈవిడ అన్నారంట. ఈవిడ చెప్పే లాజిక్ ఒకలా ఉంది, వాళ్ళు చెప్పే లాజిక్ ఒకలా ఉంది. ఆ పార్ట్ ఎస్పెషల్లీ దట్ పార్ట్ ఆయన లైవ్లో కట్ చేశారు. అది గనక మనకి రేపు ఎపిసోడ్లో టెలికాస్ట్ అయితే అప్పుడు మనకి తనుజ సంచాలక్గా ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా, అక్కడ ఏం జరిగింది అన్నది ఒక క్లారిటీ వస్తుంది. సంజన గారు ఏమంటారంటే సంచాలక్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, 1 millisecond కూడా బ్లింక్ చేయకూడదు. నెక్స్ట్ సుమన్ గెలిచే మనిషి, విన్ అయ్యేవాడు, అనవసరంగా లూజ్ అయిపోయాడు. ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్ ప్లాంక్. సో రెండు ఉన్నాయి, ఒక ప్లాంక్ ఏదైతే ఉందో అది నాకు ఓకే కాదు. ఇంకోటి ఏంటంటే సంచాలక్ సర్వైలెన్స్ ఈజ్ అ బిగ్ ఇష్యూ. అంటే సంచాలక్ సరిగ్గా తిరగలేదు, సరిగ్గా చూడలేదు అంటే దివ్య అగ్రీ చేసి జస్ సంచాలక్ సర్వైలెన్స్ ఈజ్ అ బిగ్ ఇష్యూ అని చెప్పి మనకి ఇది రేపు క్లారిటీ వస్తుంది. ఇంకోటి అవన్నీ కరెక్ట్గా పెడితే అది మనకు చూస్తే కూడా తెలిసిపోతూ ఉంటాయి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి. బట్ వీళ్ళ అనుమానాలు వీళ్ళకు ఉన్నాయి, తప్పు లేదు. సంజన గారి సంచాలక్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, అన్నీ ఉండాలి. సంచాలక్ ఒక మాట చెప్పుంటే అప్పుడే సబక్ అని చెప్పి చేంజ్ చేయడం ఎంతసేపు 1.5 minute టైం ఉంది. సో వీళ్ళు పద్దాక 1.5 minute టైం ఉంది అంటున్నారు. నేను ఇందాక నా వీడియోలో అంత టైం లేదు, మన లైవ్లో చూసినప్పుడు 10 seconds ఉంటుంది. మేబీ మనకు కట్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే కెమెరా చూపించి అక్కడ ఫుటేజ్ కట్ చేశారు కాబట్టి. ఇంకా కెమెరా చూపించి టైం పాస్ చేశారు అనుకున్నా, బట్ ఫుటేజ్ కట్ చేసి ఉంటారు కాబట్టి 1.5 minute టైం ఉంటే మాత్రం కొద్దిగా తప్పుగా వెళ్ళొచ్చు తనుజ గారి మీద. సో అది మనం ఫుటేజ్ చూసిన తర్వాత అప్పుడు ఇంకా డిసైడ్ చేద్దాం. కానీ స్టిల్ ఎంటైర్ షేప్స్ అన్నీ కరెక్టే అంటారు. షేప్స్ అన్నీ కరెక్ట్ అయినా పెట్టే విధానంలో పెట్టాలి ప్రాపర్గా, పెట్టకపోతే ఇంక వేస్ట్ కదా. నెక్స్ట్ తనుజ బయట కూర్చుంటారు. ఇక్కడ తనుజ సోఫా మీద డల్గా ఉంటుంది, నెక్స్ట్ పక్కన కళ్యాణ్ ఉంటాడు, కళ్యాణ్ డల్గా ఉంటాడు. తనుజ ఏమో ఏది చేయటానికి వెళ్ళినా ఇంక డిసప్పాయింటింగ్ ఉంటారు అనమాట. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి మోత మోగిపోతుంది, ఆబ్వియస్లీ అండర్స్టాండబుల్. సో ఏది చేయటానికి వెళ్ళినా రీతు అరే సంచాలక్ అంటే అంతేరా, ఏది చేసినా ఏదో ఒకటి అంటారు అని చెప్పి మొన్న లాస్ట్ వీక్ గట్టిగా అనిపించుకున్నారు. కాబట్టి లాస్ట్ టైం కళ్యాణ్ సంచాలక్గా ఉన్నప్పుడు ఏమన్నారు ఆవిడ, అట్టపెట్టినప్పుడు సంజన గారు ఏమన్నారు, సంచాలక్ డెసిషన్ ఫైనల్ డెసిషన్, మీరు మధ్యలో మాట్లాడకూడదు అది ఇది అని ఎందుకు చెప్పారు. మళ్ళీ మొన్న ఏమన్నారు, మనం ఏం చేసిన టాస్క్లో దివ్య గెలిప్ చేసా, వీళ్ళకి హెల్ప్ చేసా, వాళ్ళకి హెల్ప్ చేశాను, సంచాలక్ అసలు డెసిషన్ హెల్ప్ చేయొచ్చా. సో ఆవిడన్న మాటలు తీసుకోవద్దు అన్నట్టు అనమాట. నేను టాస్క్లో అదే డెమోనేమో సుమన్ ఇంకా అయిపోయింది టాపిక్. నెక్స్ట్ డెమోన్ అంటాడు సుమన్ అన్న ఎరగదీశాడు అని చెప్పి. నిజంగానే టాస్క్ సుమన్ అన్న ఎరగదీశాడు. మన టాస్క్ ఒకసారి మాట్లాడుకుందాం. సరే ఇక్కడే మాట్లాడతా. సుమన్ అన్న ఫస్ట్ దాంట్లో హిట్ చేసినట్టున్నాడు దాన్ని.
కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ జరిగిందబ్బా సుమనాన్నకి. వీళ్ళందరూ అక్కడే కూర్చున్నారు, దారుణమైన అడ్వాంటేజ్. అంటే దూరంగా ఉండి అరుస్తూ ఉంటారు చూసారా, అది వేరే. అట్లీస్ట్ ఇక్కడ మాత్రం పక్కనే ఇక్కడ ఇక్కడ ఫ్లాగ్స్ ఉన్నాయి, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, అది ఇది 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 నీళ్ళే చెప్పేస్తారు మొత్తం. ఇది కాదు అది, అది కాదు ఇది, ఇది కాదు అది, తిప్పు వెనక్కి తిప్పి పెట్టు, మొత్తం అంతా బ్లైండ్గా చేసేస్తే అనిపించింది. బట్ అది ఏదైతే కొట్టాడో ఆయన ఫస్ట్ దెబ్బకే సింగిల్ షాట్ ఫ్లాట్, అంతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అది అసలు ఎంతసేపు అయిద్దో అనుకున్నాను నేనైతే మాత్రం. సుమనన్న టాస్క్ అనేది తీశాను తనుజ, ఆయన చాలా బాగా ఆడాడు. సో ఆయన ఫాస్ట్గా పెట్టేశాడు, కానీ అది గెలిచేశారు అనుకున్నాను నేను కూడా. తీరా చూస్తే అది ప్రాపర్గా పెట్టలేదు, ఎక్కేశారు. నేనే చెప్పాలంటే నేనేం చెప్తాను, సో నువ్వు చెప్పాలి సరిగ్గా చెప్పలేదంటే. రీతు ఏమంటారంటే ప్లేయర్ మరి మళ్ళీ సంచాలక్ అని చెప్తుంటే ప్లేయర్స్ ఏం చేస్తారు అని చెప్పి రీతు అంటది. ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే మీరు చెప్పాలని కాదు, మీరు మాట ఒకటి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, రెండు మీ కళ్ళ ముందు ఉంది కాబట్టి అని చెప్పి. అక్కడ బిగ్ బాస్ అక్కడ సంచాలక్ చేత వెరిఫై చేయించుకొని డన్ అంటే డన్ను అలా ఏం లేదు, టాస్క్ కంప్లీట్ చేసి ఫ్లాగ్ ఎత్తుకోవాలి అని చెప్పినట్టున్నాడు. ఎందుకంటే మన బిగ్ బాస్ మాటలు కూడా కట్ చేశారులేండి. సో ఇప్పుడే చెప్పలేం, ఎనీవే ఇప్పుడు వద్దులే, తర్వాత జడ్జి చేద్దాం కరెక్ట్గా. వీళ్ళ పర్ఫార్మెన్స్ని ఆవిడ పర్ఫార్మెన్స్ని మొత్తం టాస్క్ చూసిన తర్వాత జడ్జి చేద్దాం. అక్కడ ఇమానుల్ వస్తాడు. రీతు అంటే నీకేమనిపిస్తుంది అంటే ఇమానుల్ చెక్ అయితే మాత్రం కరెక్ట్గా పెట్టలేదు, అది మాత్రం తిప్పే పెట్టాలి, అది కరెక్టే. బట్ వీళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్ ఏంటన్నది మాత్రం నాకు ఐడియా తెలియదు కదా. ఇటు సైడ్ నుంచి నాకు అదే చెప్పే అంటే నాకు ఆ చెక్కది కనిపిస్తుంది, వీళ్ళు డెసిషన్ తెలియదని ఒక పాయింట్, ఆ చెక్క నాకు కనిపిస్తుంది రేంజ్లోనే ఉంది, త్వరగా లేదని చెప్పి తెలుస్తుంది అంటారు. నెక్స్ట్ బర్నీ అన్నేమో విడిగా సింగిల్గా కూర్చొని కెమెరాతో డైరెక్ట్గా కాదు కానీ మైక్లో మాట్లాడుతుంటాడు. సారీ అని పాప వాళ్ళ డాటర్ పేరు అనుకుంటా, సారీ ఒకవేళ రాంగ్ నేమ్ అయితే. మా వాడు తలుపు కూడా వేస్తున్నాడు. ఐ ట్రైడ్ మై బెస్ట్ అంటాడు. లక్ ఫేవర్ అవ్వాలి కదా, సో లక్ ఫేవర్ చేయలేదు అంటారు. సుమనన్న వచ్చిన తర్వాత సుమనన్నకి మళ్ళీ అదే చెప్తారు, ఎలా అయినా కెప్టెన్ అవ్వాలి డాడీ అనింది, అంటే అమ్మాయి అంటే అనింది. బట్ ఇక్కడ ఏంటంటే హౌస్ మేట్ సపోర్ట్ ఉండాలి, లక్ కూడా ఫేవర్ చేయాలి. 12th వీక్ నేను ఉంటే కనుక ఇంకొంచెం ట్రై చేస్తాను గట్టిగా, సో ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించమ్మా అని చెప్తారు. అది ఇప్పుడు నాకు కొంచెం అదే అనిపించింది. వీళ్ళు వచ్చి కోరికలు కోరతారు, అవి మనం ఎమోషనల్గా చూస్తూ ఉంటాం. అక్కడ ఆయన నెరవేరకపోతే మనకు బాధ వేస్తుంది. సేమ్ ఇప్పుడు కళ్యాణ్కి వాళ్ళ మదర్ అడిగింది, కళ్యాణ్ అవ్వలేదని ఒక బాధ ఉంటుంది, బర్నీ అన్న అడిగారు బర్నీ అన్న బాధ ఉంటుంది. సరే వీళ్ళిద్దరికి నెక్స్ట్ వీక్ ఇంకోటి చేస్తుంటే ఒక వీకే ఉంటుంది. సేమ్ సీజన్ 7లో ఒక వీక్ ఉంటుంది, ఎవరికి చెప్పినవాడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది నెక్స్ట్ వీక్ కూడా. బట్ అట్లీస్ట్ కళ్యాణ్ ఒకసారి నేడు, బర్నీ అన్న ఒకసారి కూడా. ఇప్పుడు ఈ సీజన్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి అయినట్టే, ఒక్క బర్నీ అన్న మిగిలిపోయాడు ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు ఎట్ ప్రెసెంట్ చూసుకుంటే. నెక్స్ట్ సుమనన్న అండ్ బర్నీ గారు ఇద్దరు మాట్లాడుకుని డిస్కషన్ కంటిన్యూ అయింది. సుమనన్న దీన్నే లక్ అనుకుంటారేమో, అంటే లక్ లేదంటారేమో, లక్ లేదంటే దీన్నే అంటారేమో అండి. బర్నీ అన్న అది పెట్టేపాటికి 3 ఉన్నాయి, ఇంకా తను ఇది లాస్ట్ పెట్టేపాటికి 3 ఉన్నాయంట. సో 1.5 minute ఇంక టైం ఉండుండొచ్చు, నేను నాదే మిస్టేక్ అంటుంది, ఎందుకంటే మరి అది మనకి ఫుటేజ్ కట్ చేసి ఉండొచ్చు. సుమన్ అంటాడు, అయినా సరే నేను కూడా పిచ్చోళ్ళ ఎక్కి పట్టుకున్నాను, ఒక్కసారి అయినా సరే అని పిచ్చోళ్ళు ఎక్కి పట్టుకున్నాను అని చెప్పి మళ్ళీ అంటారు, ఒక్కసారైనా గైడ్ చేయాల్సిందేమో అని, అంటే మీరు అందరూ ఉన్నారు కదా గైడ్ చేయాల్సిందేమో అని నాకైనా తెలియాలిగా అంటారు. యాక్చువల్గా సుమనానికే తెలియాలి, ఎందుకంటే అది చాలా అంటే చాలా షేక్ అవుతుంది. ఆయన మిగతా మెట్లు ఎక్కినప్పుడు ఉన్న కంఫర్ట్కి లాస్ట్ మెట్లు ఎక్కిన కంఫర్ట్కి కంఫర్ట్ లేదు, అది సుమనానికి తెలియాలి. ఫ్లాగ్ తీసాను అయిపోయిందని అనుకున్నారు ఆయన. బర్నీ అన్న అంటే నువ్వు ఎక్కుతున్నప్పుడు ఆ ఫ్లాగ్ పెట్టేసుకున్నావు కదా, సో అందరి దృష్టి ఇంకా దాని మీదకి వెళ్ళిపోయింది. అది కరెక్ట్గా పెట్టావు కానీ లోపలికి సరిగ్గా దిగలేదేమో, అందుకని తొక్కు అది కరెక్ట్గానే పెట్టాడు కానీ పర్లేదేమో తొక్కు అన్నారు. సో దాని గురించి అయింది డిస్కషన్ అంతా అంటూ ఉంటాడు. సుమనన్నేమో ఎక్కువ అంటే తనుజ గురించి చెప్తాను అనమాట. ఎక్కువ అంటే ఏమనుకుంటాం, ఎక్కుతాం, ఎక్కి సెట్ చేయమంటే అప్పుడు ఒక మీనింగ్ ఉంటుంది. సో ఎక్కమంటే ఒక మీనింగ్ ఉంది, ఎక్కి సెట్ చేయమంటే ఒక మీనింగ్ ఉంటుంది. సో ఎక్కువ అంటే ఎక్కుతాం అంతే కదన్నా, సెట్ చేసుకోమనలేదు కదా అంటారు. సో మేబీ ఇలా అని ఉంటారు. ఆవిడ ఉద్దేశం, ఆవిడ సైడ్ స్టోరీ సైడ్ స్టోరీ అన్న తర్వాత నాకు ఏమర్థమైందంటే నేను ఇక్కడి నుంచి పైనుంచి పెడతా ఉంటారు, 1-2 సార్లు పెడతా ఉంటే అది సెట్ అవ్వలేదు. సో ఈవిడికి మనసులో అనిపించిందంటే ఫోర్స్ సరిపోవట్లేదేమో, సరే ఒకసారి ఎక్కన్నా అని ఉంటారు, ఎక్కే అని ఉంటారు, ఎక్కువ అని ఉంటారు, ఏదో అని ఉంటారు. ఆయన ఎక్కేసి సరిగ్గా పెట్టేసానేమో అనుకొని, అంటే ఈవిడ అప్రూవ్ చేసిన ఎక్కి ఫ్లాగ్ తీస్తాడు. అలా జరిగింది సంథింగ్ ఏదో. మరి ఇలా అడిగితేనేమో నాదే తప్పు అంటుంది అని చెప్పంటే నన్నే అంటున్నారు అన్న విధంగా చెప్తారంట. నెక్స్ట్ ఏమన్నా తనది కరెక్ట్ డెసిషన్ కాదు కదా, కరెక్ట్గా పెట్టాలి, ఏమన్నా సరే తనది కరెక్ట్ డెసిషనేలే, కరెక్ట్గా పెట్టాలి, మనం కూడా కరెక్ట్గా పెట్టాలంటారు. యాక్చువల్గా అది ప్లేయర్గా మనం చూసుకోవాలి, మనకు తెలుసు కదా అది దిగిందా దిగలేదా, అంటే మనం ఎక్కి కరెక్ట్గా పెట్టారంటే మనకు తెలుస్తుంది కదా పెట్టలేదని, పోనీ ఫ్లాగ్ తీసుకున్నప్పుడు తెలుస్తుంది కదా. సో అప్పుడైనా మార్చి ఉండాల్సింది. యాక్చువల్గా ఫ్లాగ్ తీసేసిన తర్వాత మార్చి మళ్ళీ ఫ్లాగ్ తీస్తేనే అది పెద్ద ఇష్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్పుడు కూడా రీతు రేస్ చేయొచ్చు, స్టిల్ మీరు ఆల్రెడీ ఫ్లాగ్ తీస్తారు, దాని తర్వాత కరెక్షన్ చేయడానికి ఉండదు, మీరు ఓడిపోయినట్టే అని చెప్పి అక్కడ గొడవ చేయిస్తాను, అంటే ఫ్లాగ్ని ఒక బెల్లులాగా మనం భావిస్తాయి. నెక్స్ట్ బర్నీ అయినా సరే టఫ్
టఫ్ ఛాలెంజ్ ఇచ్చావు, ఆల్మోస్ట్ గెలిచేసావు అనగానే సుమనన్న సోలో కెప్టెన్ అయిపోయాను అనుకున్నానన్న అంటాడు. ఒక్క షాట్కి పడింది కదన్న అది మొత్తానికి, అది ప్లాంక్స్ అన్ని పట్టం అనమాట. సో ఇంక నేను అయిపోయిందేమో అనుకున్నారు, చేతులారా పాడు చేసుకున్నానేమో అనిపిస్తుంది అని చెప్పి బాధపడతాడు. ఈ బాధ చాలా సహజం. సుమనన్న టాస్క్ గెలవలేను అనుకున్న పాయింట్స్ ఉండుంటాయి ఆయన మైండ్లో. అలాంటిది టాస్క్ గెలవటం, ఎఫర్ట్స్, గెలిచేశాను, అందులో కెప్టెన్సీ టాస్క్ గెలిచేశాను అనుకున్నప్పుడు చాలా ఇదిగా అనిపిస్తుంది కదా, చేతిలో పాడు చేసుకుని అనిపిస్తుంది, మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది అనిపిస్తుంది. అంటే భరణన్న పాడు చేసుకున్నా అన్న మాట వద్దు, బాగా ఆడావు, సో అది తీసుకో అని చెప్పి మోటివేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సుమనన్న నేనైనా సరే హ్యాపీ ఫీల్ అవుతారు, నేనైనా ఒకవేళ నేను కెప్టెన్ అయినా కూడా మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదన్నా, నాకు తెలుసన్నా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు అది అని చెప్పి తనకున్న బాండీని వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఒకసారి సుమనన్నకి కెప్టెన్సీ వచ్చి సుమనన్నకి సేవింగ్ ఆప్షన్ ఇస్తే ఎవరు సేవ్ చేస్తారు? బర్ణయ్యను సేవ్ చేస్తారంటారా? నెక్స్ట్ బర్ణయ్య 13వ వారం వరకు రీతు నామినేషన్లోకి రాదు. ఇంకా ఇప్పుడు నాకు వీళ్ళ మాటలు బట్టి ఏమర్థం అవుతుందంటే, అది సంజన గారు లేంటి ఇటు బర్నీ అన్న వీళ్ళందరినీ చూస్తూ ఉంటే, దివ్య వీళ్ళందరూ చూస్తూ ఉంటే సుమనన్న బాగాడి మిస్ అయిపోయాడన్న బాధ కన్నా రీతు కెప్టెన్ అయిపోయింది, రీతు 13వ వారం వరకు ఇక్కడ హౌస్లో ఉంటుంది, రేపు మనకు వచ్చే వారం నామినేషన్లోకి మనకంటూ ఒక షీల్డ్ లేదు, అంటే మనతో పాటు ఒక వీక్ ప్లేయర్ వెళ్ళిపోయింది, సో మనకి కష్టమైద్దేమో, మన టికెట్ దిగిపోద్దేమో అన్న బాధే ఇండైరెక్ట్గా నాకు కనిపిస్తుంది. అందుకని అక్కడ ఉన్న హేట్రేట్ అన్న కానీ అక్కడ ఉన్న డిస్లైకింగే ఇక్కడ సుమనన్న మీద ప్రేమగా కురుస్తున్నట్టుంది. అంటే ఈ టాస్క్లో సుమనన్నే గెలాలి, ఎందుకంటే సుమనన్నకి ఎలాగో బయట బలంగా ఉంది, రీతుకి లేదు. సుమనన్న నామినేషన్లోకి వచ్చిన పెద్ద యూజ్ ఉంటుంది, రీతు కనుక వస్తే వాళ్ళకి కొంచెం ఒక ఆప్షన్లా ఉంటుందని చెప్పి వీళ్ళ బాధ. నెక్స్ట్ రీతు, మీరందరూ ఇక్కడ నుంచి కూడా ఎవరు నాకేం చెప్పడం లేదు పవన్ తప్ప అని అంటది. వాళ్ళకి అసలు చెప్పడానికి స్కోప్ లేదు, ఎందుకంటే రీతు చాలా దూరంగా ఉంది. సో ఇమాన్యుల్ వీళ్ళందరూ అంటారు, అమ్మ నువ్వు అంత దూరంగా ఉంటే అలాగా, ఆయన అంటే ఇక్కడ ఉన్నాడు కాబట్టి అందరు చెప్తారు కానీ అక్కడ ఉంటే అలాగైతుంది అవ్వదు కదా అని చెప్పి. నెక్స్ట్ సుమన్ అన్నది లాస్ట్ది పెట్టేపాటికి నీవు ఇంకా 2 ఉన్నాయి 3 ఉన్నాయి అంటాడు ఇమాన్యుల్. డెమోన్ అంటాడు 2 ఉన్నాయి అంటాడు. డెమో నేను అనుకున్నాను ఆయన పెట్టేపాటికి నువ్వు పెట్టేస్తావు అని చెప్పి నాకు అనిపించింది, ఎందుకో కానీ పెట్టేసావు అంటే, రీతు నేనేం చేశానంటే పట్టట్లేదు ఏవైతే ఉన్నాయో అది కొంచెం దగ్గరగా పెట్టుకున్నా, తెలివిగా స్ట్రాటజీ అనమాట. పెట్టుకున్నా మళ్ళీ పెడదాం అంటే ఒక స్టెప్ పెట్టాలి, తర్వాత ఒక స్టెప్ పెట్టాలి, తర్వాత ఒక స్టెప్ అంటారు. ఇది పట్టట్లేదు కదా అని ఇంకో దానికి పెట్టడానికి లేదు. తను చేంజ్ చేసింది, ఇంకో ఈవిడ చేంజ్ చేసింది తీసేసింది అంటే ఆవిడ న్యాయంగా ఉండాలనుకుంది కాబట్టి మధ్యలో కాదు, ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి, స్టార్ట్ పొజిషన్ ఉండాలని చెప్పి అవన్నీ ప్లాన్ తీసి అది చేసింది ఆవిడ. నెక్స్ట్ సంజన గారు అండ్ దివ్య గారు అగైన్ సమ్వేర్ ఐ కంపేర్ ఇమాన్యుల్ కోసం మాట్లాడుతున్నారు. అలరిక్తోనే నాకు ఇమాన్యుల్గా కంపారిజన్ ఉంటుంది. ఏంటి అంటే అందుకే నేను పోతే నేను ఎలాగో లోపలికి వెళ్ళాను కాబట్టి నువ్వు వస్తే పల్లెరకు కొడతాను అన్నది. అందుకనే అంటే ఆ కంటెంటర్షిప్ టాస్క్లో లోపలికి రావద్దు, డెన్ లోపలికి రావద్దు, నువ్వు గేమ్ బాగాడి బయట ఉండు అని చెప్పి దానికోసం అందుకే ఎరగొడతాను అన్నట్టు చెప్తారు. అయితే నేను అవ్వాలి లేదంటే తను అవ్వాలి అన్నట్టు. నెక్స్ట్ రీతు ఎప్పుడో 4వ వారం 5వ వారం అవ్వాల్సింది, నేను 11 వారాల్లో కెప్టెన్ అయ్యాను అనగానే ఇమాన్యుల్ బెస్ట్ థింగ్ నీకు అర్థం కావట్లేదు ఇటాలంటే ఎగ్జాక్ట్లీ నేను బిగ్ బాస్ అసలు ఫస్ట్లో కెప్టెన్ అవ్వడానికి తగతాను. మేబీ ఫస్ట్ 1-2 వీక్స్లో ఆటలు అవుతాను కానీ తర్వాత మాత్రం అమ్మను, ఎందుకంటే వేస్ట్ లాస్ట్కి వచ్చాక అయితే, ఎందుకంటే ఎట్టగా తీసేస్తారు కెప్టెన్ అయ్యామని చెప్పి ఆ మాత్రం దానికి అయ్యి ఏం ఉపయోగపడుతుంది. అది లాస్ట్కి వచ్చిన తర్వాత అయితే అడ్వాంటేజో డిసడ్వాంటేజో ఏదో ఆ టైంని బట్టి ఆ గేమ్ని బట్టి పద్దాక ఇలాంటివి చెప్తూ ఉంటాను కదా, అప్పుడు మీకు సిరాగ్గా ఉంటుంది, నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ సుమను, దివ్య, బర్నీ గారు, సుమన్ అన్న వీళ్ళందరూ కూర్చొని ఉంటారు. దివ్య ఏం కాదు బాగా ఆడారు, చాలా బాగా ఆడారు, రోజు ఫ్లాట్ అయిపోయింది ఏదో అంటారు, సెట్ సారీ ఏంటా సెట్ చేసుకుని ఆ ప్లాంక్ వాళ్ళలో ఉన్న ఈయన బర్నీ అన్న కర్చీఫ్ కడతారనమాట ఆ రెడ్ బ్లూ గేమ్ కోసం, అది ఫ్లాట్ అయిపోయింది ఏంటి అలా ఉన్నారు, సెట్ చేసుకోండి అని అంటే చెప్తుంది. ఆయనేమో అంటే ఇవేంటి సెట్ చేసుకోండి అని చెప్పి అరుస్తారు. సెట్ చేసుకుంటారు, కొన్ని చూసి చూడనట్టు వదలలేము, ఆయన సెట్ చేసుకుంటారు. నెక్స్ట్ సంజన గారు వచ్చి సారీ సోము అని చెప్పి ఆవిడ కూడా వచ్చి జాయిన్ అవుతారు అనమాట. ఇందులో కూడా గ్యాప్ కనిపిస్తుంది కదా ఇటు సైడ్ దివ్య రీతి దాంట్లో అనమాట, వీళ్ళు కూర్చున్న దాంట్లో రీతి కనిపిస్తుంటుంది. చూడండి గ్యాప్ కనిపిస్తుంది, సెకండ్ చూడండి, ఫోర్త్ చూడండి అక్కడ గ్యాప్ ఉందని. ఆవిడకి లాజిక్ అర్థం కాల. సో ఇక్కడ బర్నీ గారు చిన్న తేడాతో వాళ్ళు చిక్కారండి, రివర్స్లో పెడితే అది కరెక్ట్గా ఫిట్ అయింది. అది పెట్టిన తర్వాత ఇట్ట కదులుతాం లేదు కాదు, ఫిట్ అయిందా లేదా అని చెప్పి రివర్స్లో పెట్టినప్పుడు మనకు చాలా తేడా తెలుస్తుంది. కరెక్ట్గా పెట్టినప్పుడు ఫిట్ అవుతుంది. ఆ ఫిట్ కోసం ఈవిడేమనుకుంటే కొంచెం లూజ్గా కూడా ఉండకూడదు అంటే అది ప్లాంక్స్ కొంచెం ఒక మిల్లీమీటర్ అటు ఇటుగా వాళ్ళు చెక్కచ్చు, ఎగ్జాక్ట్గా షార్ప్గా చెక్కడానికి. అదే మిషన్ కట్టింగ్ ఏమి ఉండదు కదా, వీళ్ళు చేతితో రంపంతో ఎవరితో కట్ చేసిందే అయి ఉంటుంది. సంజన గారు అంటారు అందరూ లోపలికి పోయాక అది షేక్ చేసి నేను చెక్ చేస్తా, ఐ కెనాట్ బి రాంగ్, నేను రాంగ్ అంటే ఒప్పుకొని నేను చెక్ చేస్తా అంటారు. ఇలా ఉంటే కొంచెం కష్టమవుతుంది. ఎందుకు మనం కెనాట్ బి రాంగ్, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇదే ఏంటి ఏమోలేండి, ఆ డబ్బాల టాస్క్ చూసిన తర్వాత నాకు బతిపోతుంది, అందరూ మరి రాంగ్ అయినట్టేగా అక్కడ.
మై గట్ ఫీలింగ్ ఈజ్ నాట్ అగ్రీయింగ్, అంటే గొడవ పడిన కానీ అయిపోయింది, బట్ అది టాపిక్ ఆఫ్ డిస్కషన్ కాదు, జస్ట్ నా కోసం నేను తెలుసుకోవడానికి అని చెప్పి. సో ఎస్ఆర్ నోలో నాకు ఆన్సర్ చెప్పండి భరణి అన్న అని చెప్తారు. సెకండ్ది 1 మిల్లీమీటర్ గ్యాప్ ఉందా లేదా అంటే భరణి అన్న అదేం లేదులేండి బాగానే ఉందంటే లేదు లేదు నాకు ఎస్ఆర్ నో చెప్పండి ఎక్స్ప్లెనేషన్ వద్దా అంటా ఉంటారు. నెక్స్ట్ రీతు వాళ్ళందరూ వచ్చే రీతు కళ్యాణి ఇమాన్యుల్ అందరూ కూర్చుంటారు. కళ్యాణ్ మాత్రం డల్గానే ఉంటాడు. సో 7 ఉన్నాము నామినేషన్లో, సో అంటే 7 ఉంటాం. నెక్స్ట్ వీక్ ఒకళ్ళు కెప్టెన్ తీసేస్తే 8 మంది కాబట్టి వాళ్ళు కెప్టెన్ చేస్తే 7 ఉంటారు నామినేషన్లో. అందరూ ఉంటారంటే అందరూ ఉంటారు. అంటే కెప్టెన్కి పవర్ వస్తే ఏం చేస్తారు ఏంటో అని ఆలోచించి లాస్ట్ వీక్ కావాలి అన్నాడు కదా కళ్యాణ్ వేస్తా అని చెప్పి అమ్మో నేను చెయ్యాలి అంటారు, అంటే నామినేషన్లోకి వేస్తానని చెప్పి. కానీ ఇప్పుడు మీకు వెళ్ళడమే కావాలి కదా నామినేషన్స్లోకి అంటది మీ అందరికీ, అంటే తను లేదు అందులో, ఎందుకంటే ఓటింగ్ వస్తుంది అని చెప్పి. ఇమాన్యుల్ నీకు సూపర్ జరిగింది అసలు, ఈ వారం సేవ్ అయ్యావు, నెక్స్ట్ వారం కెప్టెన్ సేవ్, దాని తర్వాత అక్కడ మొత్తం 12వ వారానికి వెళ్ళిపోయావు అని అంటే రీతు, కానీ ఓటింగ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దేమో కదా, అంటే దీని నామినేషన్ లేదు కాబట్టి నా ఓటింగ్ వెళ్ళిపోద్దేమో అంటూ ఉంటుంది. రీతుకు కూడా తెలివితేటలు బాగానే ఉన్నాయండో, తన ఓటింగ్ కోసం మాట్లాడుతుంది. డెమోన్ అలా అవ్వదు, అలా ఎందుకు మారిద్ది, అలా మారదులే అంటాడు. సో ఫస్ట్ ఇనిషియల్ వీక్స్ కావాలి, తర్వాత నుంచి మీ ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ అయిన తర్వాత వాళ్ళు మీకు ఓట్ చేస్తారు ఎప్పుడో, మరి ఒక 2% తప్పితే. రీతు నా బాధ అంతా ఏంటంటే ఆ బెడ్రూమ్లో స్ట్రెస్, ఎందుకంటే వీళ్ళిద్దరిని లోపల పంపించాను కంటెండర్స్గా, వాళ్ళిద్దరు లోపల నా కోసం ఆడున్నారు, ఇప్పుడు రాణిగా కూడా అట్లాగే చేశాను, చివరిదాకా వచ్చాను, ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు కనుక నేను ఓడిపోతే లాస్ట్లో పోయింది, ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరిగితే ఇది వరస్ట్, ఇంకా ఐ డోంట్ వాంట్, ఇంక 12th వీక్లో నేను ఇంకా అవ్వాలనుకోవట్లేదు అని చెప్పి అలా స్ట్రెస్ ఫీల్ అవుతుందంట. మొన్న కూడా వాళ్ళనే పంపించాను, లాస్ట్కి 2 గేమ్ ఆడాను, ఇప్పుడు ఇలా పంపించాను, లాస్ట్కి 2 గేమ్ ఆడి మళ్ళీ ఓడిపోతే అమ్మో అని చెప్పి అనుకుంటుందంట. నెక్స్ట్ డెమోన్ కానీ ఇది కూడా ఏంటంటే నువ్వు సరిగ్గా ఆయన కనుక సరిగ్గా పెట్టుంటే అయిపోయేది, నెక్స్ట్ వీక్ ఏమన్నా సరే నువ్వు వచ్చింటే కనుక గెట్అవుట్ అనేవాడు, ఇంకా నీకు ఇంక ఛాన్స్ లేదు, ఇంకా మాదే అని చెప్పని. నెక్స్ట్ రీతు కళ్యాణ్తో అంటే కళ్యాణ్ ఆగొచ్చాడు, రే మొహం అలా పెట్టకరా నీకు కెప్టెనైనప్పుడు అని చెప్పి అలాగే నీరసంగా చిరాగ్గా పెడతాడు, ఎందుకంటే బాధపడుతున్నాడు లోపల, మోసపోయానన్న ఫీలింగ్ ఉంది, ఎందుకంటే అందరూ కలిపి పుడిస్తారు కాబట్టి ఈసారి సీరియస్గా. బట్ ఇది రేపు మాట్లాడదాం మనం. అయినా కూడా ఎందుకురా అలాగా అలా ఫేస్ పెట్టుకొని, అవ్వకపోతే తిట్టు పర్లేదు కానీ ఎందుకు అలాగా అనుకుంటే చెప్తాంటారు అనమాట. నా బాధ అంతా ఏంటంటే 4th వీక్లో కూడా ఫస్ట్ నిన్నే తీసా, అప్పుడు అలా పోయా, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నిన్నే తీసేసా, అంటే నిన్ను పంపించేసాం, తీసాం ప్లాన్ చేసుకొని తీస్తారు, ఇది తీసేసాం. ఇంకా నేను పోతే నా మొహం మీద నేను ఊసుకోవాలి, వామ్మో ఎన్ని టెన్షన్స్ పడ్డానో తెలుసా అని చెప్పి చెప్తా ఉన్నారు. నువ్వు చెప్పావు చూడు డెమోన్ ఉంటే రిలాక్స్ అని చెప్పి, అప్పుడు డెమోన్ ఉండనమాట, ఇమాన్యుల్ అంటూ ఉంటుంది, నువ్వు చెప్పావు చూడు డెమోన్ ఉంటే రిలాక్స్ అని చెప్పి, అంటే లోపల డెమోన్ పంపించేస్తే మనం రిలాక్స్గా ఉండొచ్చు అంటే కాదు, డెమోన్ ఉంటే తక్కువ కూడా రిలాక్సేషన్ ఉండదు, నన్నే నామినేట్ చేస్తున్నాడు ఆడు, అంటే కళ్యాణ్ పంపించకుండా డెమోన్ పంపించాల్సింది ఫస్ట్ అన్నట్టు అనమాట. పక్కా గేమ్ ఆడతాడు వాడు, క్లియర్గా తెలుసు వాడి గేమ్కి వస్తే వాడిదంటూ ఉంటే కనుక వాడు ఏదైనా చేస్తాడు, వాడి గేమ్లో ఉండడానికి అసలు మామూలుగా ఉండదు, మోసం చేసేస్తాడు అవసరం అయితే అన్న విధంగా చెప్తా ఉన్నారు. మీరు కూడా ఇప్పుడు కళ్యాణ్ చేసింది ఇదే కదా అందరు కలిసి. నెక్స్ట్ ఇంకో సైడ్ భరణి గారు, అంటే అందరూ అక్కడ ఉన్నది ఎక్కి తొక్కి అని చెప్పి అలాగా దానికోసమే చూసాం, అంతే తప్పితే వేరేది ఇంకేం చూడలేదు, ఆ ఊపుగా ఆయన నుంచున్న దాంట్లో అని చెప్తారు. దాన్ని ఒకసారి తిప్పిపెట్టు అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయాం అనేదే, ఎవరి బుర్ర ఎందుకు పనిచేయలేదు అన్నది ఆలోచిస్తున్నాను అనే విధంగా చెప్తుంటారు. దివ్య ఏమో ఆ టైంలో మీకు ఆ టైంలో ఎక్కగానే ఫ్లాగ్ తీసుకోమన్నారు, ఎవరు ఫ్లాగ్ తీసుకోమన్నా కానీ ఇప్పుడు దాన్ని అలా కన్వే చేస్తున్నారు, ఫ్లాగ్ తీసుకోమన్నారు, అయిపోయింది అనుకున్నాం, సంచాలకు కూడా ఎక్కేమంది, భరణి గారు ఫ్లాగ్ తీసుకున్నాడు కాబట్టి తొక్కితే అడ్జస్ట్ అయిపోద్దేమో అని ఆలోచించని చెప్తే తిప్పి పెట్టాలి అన్న ఆలోచన రాలేదు అనగానే దివ్య ఆ అమ్మాయికి కూడా అలాగే కొడుతుంది తప్పితే, అంటే దిగిద్దేమో అని చెప్పి కొడుతుంది తప్పితే, లేదు అని చెప్తే తిప్పడం ఎంతసేపు, ఇలా కాదు తిప్పాలి అంటే ఎంతసేపు, ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా తిప్పాలి అన్న విషయం అర్థమైతే, ఆ అమ్మాయి చెప్పింది కదా తిప్పాలని, ఆ అమ్మాయి కొడుతుంది మీరే చెప్తారంటే ఆ అమ్మాయి కూడా అర్థం కాలేదు, దిగిపోద్దేమో అని అనుకుంది ఆ అమ్మాయి కూడా, ఎంతసేపు ఆ ఒక్క పాయింట్ అడుగుతున్నాను నేను, దానికి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాగా అని చెప్పి. తినని తనుజ గారు అయితే మాత్రం కెప్టెన్ టాస్క్లో మనకు చూపించినంత వరకు ఏమెల్లా. రీతు ఏంటంటే అందరూ హౌస్ మొత్తం ఒకరికే సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ తప్పున్నా కూడా సపోర్టే చేస్తా నాకు చేయట్లేదు అన్నప్పుడు దివ్య మధ్యలో దూరారు, అప్పుడు వాళ్ళిద్దరికి వాగ్వాదం అయింది. నెక్స్ట్ సంజన గారు, ఇవన్నీ ఇంకా ఇంత కన్ఫ్యూజన్ ఉంది అంటే ఇలాంటిది ఏమి లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే స్టార్టింగ్లోనే రూల్స్ పెట్టాలి, గేమ్ స్టార్టింగ్ నుంచే రూల్స్ పెట్టాలి, అనలైజ్ చేయాలి, గేమ్ని వివరంగా రూల్ చెప్పాలి, అప్పుడే ఏ ఆర్గ్యుమెంట్స్ అవ్వవు అని చెప్తున్నారు, పాయింటే. కానీ కొన్నిసార్లు పెట్టినా కూడా అవుతూ ఉంటాయి. ఇప్పుడు సంజన గారు అన్ని రూల్స్ పెట్టినా కూడా ఫ్యామిలీ టాస్క్ గొడవలు అయినాయి కదా, 1-on-1 అయినాయి, అన్నీ అయినాయి కదా, రచ్చ ఫ్యామిలీ దాంట్లో కూడా నేను ఎలాంటి రూల్స్ చెప్పా, ఫిజికల్గా మీరు ఎవరని తెలుసు అయినా సరే నేను చెప్పాను, ఎందుకు మళ్ళీ మీరైతే అందుకోసం అలాంటి రూల్స్ అన్ని చెప్పానని చెప్పి చెప్తారు. దాని తర్వాత ఇంకా ఆవిడ అలా చెప్తా ఉంటే సైలెంట్గా భరణి వెళ్ళిపోతాడు, ఫస్ట్ నేను గమనించాను. నెక్స్ట్ దివ్య వెళ్ళిపోద్ది, సోమనాన్న మాత్రం ఉండిపోతారు. నెక్స్ట్
బెడ్ మీద తనుజ కూర్చొని అట్లా ఏదో పోయింది అన్నట్టు ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటారు, ఏం మాట్లాడరు కెమెరాలతో, అలా కూర్చొని ఉంటారు. దాని తర్వాత సంజన గారు గెలిచినా కూడా ఓడిపోయాం సుమన్ అక్కడే ఉంటాడు అనమాట. తెలుగులో బిగ్ బాస్ ఎగ్జాక్ట్గా ఏం చెప్పాడు, సుమ్ము రింగ్ సైజ్ కరెక్ట్గా ఉండాలి అంటే అందులో ఫిట్టింగ్ సైజ్ కరెక్ట్గా ఉండాలన్నాడా, అంతే అన్నారా, లేదంటే షేక్ అవ్వకూడదు అన్నారా అంటే సుమన్ ఏంటంటే స్టెప్లో ఫిక్స్ అవ్వాలి, ఆ ఫిక్స్ అవ్వాలన్నారు. సో సంజన గారు ఫిక్స్ అవ్వాలంటే ఏంటి, సైజ్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది కదంటే, లేదు రివర్స్లో ఉంటే షేక్ అవుతుంది అని చెప్పి. అది రివర్స్లో ఉంటే షేక్ అవటం కాదు, సరిగ్గా ఫిట్ అవ్వకపోవటం. వీళ్ళకి ఆడికి చెప్పడం రావట్లా. షేక్ అవుతుందంటే సరిగ్గా ఫిట్ అని కూడా షేక్ అవుతుంది, కొంచెం మిల్లీమీటర్ అటు ఇటు అవి కూడా అవుతున్నాయి కదా, అలాంటప్పుడు తీసుకుంటే ఇది కరెక్టే అని భావనలో ఉన్నారు ఆవిడ. షేక్ అవ్వకూడదని అన్నారా అంటే సినిమాలో షేక్ అవ్వకూడదని కాదు, ఫిక్స్ అవ్వాలి అని చెప్పారు అంటే సంజన గారేమో అవి చెక్ చేస్తారు, వెళ్ళి మొత్తం అవన్నీ చెక్ చేస్తుంటే సుమనన్న మళ్ళీ తను పెట్టింది రివర్స్లో పెట్టి చూపిస్తే ఇంత చూడండి ఎలా ఉంది అంటే, ఇంత గ్యాప్ లేదు, మీరు ఎక్కినప్పుడు అది ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది, అంతకన్నా సెట్ అవుతుంది, అది కరెక్ట్గానే సెట్ అయినట్టు దీనికే ఇవ్వాలి అన్నట్టుంటారు. ఇంత చెక్ చేసి సంజన గారు అంటే సంచాలక తప్పు, ఆ ఒక్క పాయింట్ కరెక్ట్ అయితే మాత్రం నీ పాయింట్ కరెక్ట్ అయితే మాత్రం సంచాలకదే తప్పు అని చెప్తారు. దాని తర్వాత ఇమ్మాన్యుల్ మనం చూడలేదు కానీ కొన్ని ఫ్లాస్ ఎక్కడో జరుగుంటాయి, సంజన గారు వచ్చి ఇటే సోఫాల మీద కూర్చుంటారు, కొన్ని ఫ్లాస్ ఎక్కడో జరుగుంటాయి, ఎక్కడో అనిపిస్తుంది నాకు గేమ్లో ఏదైనా ఫౌల్స్ జరిగినాయేమో అని అంటున్నారు ఆయన. ఎక్కడో విసిర తగ్గడం కానీ ఎక్కడో కానీ ఏదో జరిగి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే సంజన గారు 100% జరిగి ఉంటాయంటే ఇమ్మాన్యుల్ విసిర దగ్గర ఏదైనా అయిందంటే కళ్యాణ్ నథింగ్ అన్న ఏం లేదు అంటే ఎలా విసిరినా ఏదైనా స్వింగే, పైనుంచి విసిరితే స్వింగు, కింద నుంచి విసిరితే స్వింగు, ఏదైనా స్వింగే, ఎలా విసిరుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. నెక్స్ట్ సంజన గారు గెలిచి కూడా ఓడిపోయాడరా, ఐ ఫీల్ బ్యాడ్ అనగానే కళ్యాణ్ ఏమంటాడంటే మిస్ అవ్వడం కూడా అతని మిస్టేకే కదా, సో నుంచున్నాడు మిస్ చేయడం అతని మిస్టేక్ కదా, మిస్ అవ్వడం బ్యాడ్ లక్ కాదు కదా, చూసుకోవాలి కదా, చూసుకోకుండా మిస్ చేయడానికి అదేం బ్యాడ్ లక్ కాదు, అది మన వల్ల, అది ఆయన వల్ల అయినట్టే అని చెప్తారు. కళ్యాణ్ ఏదైనా తప్పు జరిగితే అది మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి అంతే అని చెప్పి. సో ఇందులో ఆయన తప్పు ఉంది, ఆయన నుంచుంటే ఆయన తెలుస్తుంది మరి షేక్ అవుతున్నట్టు, అయినా అక్కడ సర్లేండి. సంజన గారు నలుగురు ఉంటేనే నలుగురిలో ఒకరు మిగలాలంటే ఇద్దరు మన కంపానియన్స్ ఉండాలి అంటే ఫస్ట్ ఏదైతే టాస్క్ జరిగిందో అది తినేసే టాస్క్ అందులో అనమాట. బర్నీ అండ్ దివ్య ఉంటే బర్నీ గారు మిగిలారు, నువ్వు చూడు. అలాగే తనుజ కూడా బర్నీని సపోర్ట్ చేశారు, అది కూడా అయింది. అంటే అక్కడ ఏం రాంగ్ అయింది అంటే స్టార్టింగ్లోనే బర్నీ కనుక నువ్వు ఓట్ చేసి ఉంటే, దివ్యకి బర్నీ కనుక ఓట్ చేయకుండా నువ్వు దివ్యకి కనుక ఓట్ చేసి ఉంటే, సంజన గారు ఇమాలి చెప్తున్నారు, చేస్తుంటే అప్పుడు 2-2 వచ్చేవి, అప్పుడు డెసిషన్ తనుజ చేతికి వెళ్ళేది. తనుజ నాకు 2 దివ్యకి 2 వచ్చినప్పుడు ఎవరు తీసేది, దివ్యని తీసేది. ఆ విధంగా దివ్య వెళ్ళారు. తర్వాత నేను బర్నీ అన్న నువ్వు మిగిలేవాడు, అప్పుడు మన ఇద్దరు ఓట్లు బర్నీ అనే పడేవి, అప్పుడు బర్నీ అని వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళిద్దరు వెళ్ళేవాళ్ళు, మనకు ఛాన్స్ ఉండేది అన్న విధంగా చెప్తా ఉన్నారు అనమాట. మళ్ళీ కానీ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన కోసం ఆడతారు నమ్మకం ఏంటి, అది చెప్పలేమంటారు, అది చెప్పలేం. కానీ బట్ క్లారిటీగా ఒకటి ఏంటంటే సపోర్ట్ చేస్తా చేయాలి, లేదంటే అదే ఇంక 2 విషయాలు చెప్తాడు అనమాట. ఏంటి అంటే వాళ్ళు నాకు సపోర్ట్, ఎవరైతే దివ్య ఉందో నీకు సపోర్ట్ చేశాను కాబట్టి సపోర్ట్ చేయాలి అని అంటే ఇంకేం చేస్తాం, సపోర్ట్ చేయాలి కదా. ఏదైనా రుణం ఉన్నప్పుడు నువ్వే అన్నావు కదా, రుణం ఉన్నప్పుడు తీర్చేసుకోవాలి, అది అంటే ఇది మనం 10వ వారం 11 వరకు వచ్చేసాం, ఇంకా రుణం గినమని పెట్టుకుంటే మన ట్రైన్ వెళ్ళిపోద్ది, ఇంకా అలాంటివి ఏం పెట్టుకోకూడదు అంటారు సంజన గారు. లాస్ట్లో ఇమ్మాన్యుల్ సంజన ఉండుంటే అంటే మన ఇద్దరంగా ఇక్కడ ఉండుంటే అసలు టెన్షనే లేదు, తనుజ అలాంటి డెసిషన్ తీసుకున్నా నువ్వైనా నాకు హ్యాపీయే, నేనైనా నాకు హ్యాపీయే అవన్నీ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ అంటాడు అలా కాదు, బర్నీ గారి ప్లేస్లో ఎవరున్నా, ఈవెన్ ఇక్కడ నువ్వు నేనున్నా బయట ఉన్న ఎవరున్నా లోపలికి వెళ్ళేది వీళ్ళిద్దరే కాబట్టి ఏది మారేది కాదు, అన్నీ అలాగే జరిగేవి. అంటిల్ అన్లెస్ డెమోన్ రాకపోతే తప్పితే ఏది మారదు, డెమోన్ వచ్చాడంటే అక్కడ ఎవరున్నా కూడా అదే జరిగిద్ది అన్న విధంగా చెప్తాడు. అప్పుడు ఇవి చెప్తారు, అరే దివ్య సంజన ఆపడానికి ఏంటి, దివ్య బర్నీ ఆపడానికి తేడా ఉంటుందా లేదా, కనీసం ఒక రౌండే ఆగిద్దా లేదా అని చెప్తారు. ఇది కూడా పాయింటే, బర్నీ గారు ఉండింటే ఆగేదేమో, మారేదేమో, అప్పుడు ఇక్కడ ఒకరు మిగిలే వాళ్ళేమో. దాని తర్వాత లోపల దివ్య నేను కుకింగ్ చేయను అని చెప్తారు, సుమన్ కూడా నేను చేయను, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. సో రీతుది ఏదైతే బెడ్రూమ్లో ఫోటో పెట్టుకుంటారో ఆ ఫోటో వస్తుంది. తనుజ గారు అలా కూర్చొని బెడ్ మీద ఒక బ్రేస్లెట్ ఉంది, ఈ బ్రేస్లెట్తో వచ్చిన మెసేజ్ల వల్ల నేను చాలాసేపు 1-2 సార్లు చూడాల్సి వచ్చింది, ఏముందిరా అని చెప్పి. ఆ బ్రేస్లెట్తో లో సింబల్ వేసారంటే ఏదో చేస్తారు, ఏదో అయిపోయిందేమో అనుకున్నా. బ్రేస్లెట్ పెట్టి సర్కిల్ ఆడతారు బ్రేస్లెట్తో, బేసిక్గా అది పెట్టి ఏదో ఆలోచించుకుంటూ ఆడుతూ ఉంటారు. కళ్యాణ్ ఎప్పుడైతే సంజన గారు రెడ్డి తిప్పారో లోపల డిస్కషన్ మొదలైపోయింది. నాకు ఈ అద్దం నుంచి నీట్గా కనిపిస్తుంది, డెమోను, పవను, సుమనన్న, రీతు నాకు స్కెచ్ చేస్తారు అన్నట్టు. సో టేబుల్ మీద రీతు, పవన్, సుమనన్న ఓపెన్గా చెప్పాను, డెమోన్ ఉంటే పాసిబిలిటీ ఉంటుందని చెప్పి బలంగా ఆడటానికి అని చెప్పాను. బట్ సుమనన్న లోపల వాళ్ళు మ్యానిపులేట్ ఏదో చేశారు కానీ సుమనన్న తిరిగిపోయాడు అని చెప్పి అది చెప్తా ఉంటే ఈమెయిల్ని ఇంకో సైడ్ నుంచి అరే టాప్ 5 ఏముంటుందో అని చెప్పి ఫ్యామిలీ వస్తారు కదా, వీకెండ్ టాప్ 5 పెడతారు కదా, ఏం పెడతారు, నన్ను పెడతారు కదా, ఆయన బాధ అయింది. ఏంట్రా తమ్ముడా ఈ వీక్ ఏమైనా అవుతుందా అంటారు. కళ్యాణ్ చూద్దాం అంటాడు. ఇమ్మాయిల్ ఏదైనా వర్కౌట్ అయిద్దా అనగానే కళ్యాణ్ ఏమో అని చెప్పి సుమనన్న దెబ్బేస్తాడు అంటాడు. మళ్ళీ ఏం వర్కౌట్ అయ్యిద్ది, మీ ఇద్దరు కోడ్ లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు,
ఏ వర్కౌట్ అయింది, ఎవరైనా డౌన్ చేయాలా, ఎవరైనా అప్ చేయాలా, ఏంటి మీ బాధ, మీ ఇద్దరు బాధ. దాని తర్వాత కళ్యాణ్ ఏమో సుమనన్న దెబ్బేస్తాడు వాళ్ళ మాటలు విని అని చెప్పి వాళ్ళిద్దరూ మ్యానిపులేట్ చేశారు సుమనాన్ని. సో తను తీయడానికి తనకు ఓటేశాడు కదా, సో దానికోసం నేను ఆ టైప్ కాదన్నా, నేను ఇది చేశాను కాబట్టి నాకు ఇది చెయ్యాలి అని చెప్పి నేను అలా అడగలేను. దట్టు ఆయన ఎందుకు ఇంత డిసప్పాయింటెడ్గా ఉన్నాడంటే నాకు తెలిసి ఫస్ట్ టైం సపోర్ట్ అడిగాడు, సపోర్ట్ చేయలేదు, మాట అడగడం ఉండిపోయింది కానీ సపోర్ట్ రాలేదు. కెప్టెన్సీ టాస్క్ పోయింది, తను ఉంటే తనకు ఛాన్స్ ఉండేది, అంటే తను రీతు చివరికి ఉండేవాళ్ళని అనుకుంటున్నాడు. ఉండుంటే కనుక ఇలాంటి టాస్క్ వచ్చింది తను ఈజీగా ఆడేసేవాడు. సో కెప్టెన్ అయ్యే అవకాశం పోయిందేమో అని చెప్పి దాని గురించి బాగా బాధపడుతున్నాడు, డిస్టర్బ్డ్గా ఉన్నాడు అనిపించింది నాకు. దట్టు తనుజతో కూడా ఈ ఆర్గ్యుమెంట్లు అవుతుంది, ఈ కెప్టెన్సీ దాంట్లో ఆర్గ్యుమెంట్ కూడా అవుతుంది. దానివల్ల కూడా డిస్టర్బ్డ్గా ఉన్నారా, మధ్యలో మనకు ఫుటేజ్ లేపేశారా అన్నది తెలియదు. నెక్స్ట్ ఇమెయిల్ అడగకపోతే మన ఓన్ డెసిషన్స్ మనం తీసుకుంటారా, కానీ వీళ్ళు వచ్చి ముందు కూర్చుంటే మనం ఏం చేస్తాం అని కళ్యాణ్ అందుకని అన్న నేను గేమ్ లోపల డీల్ చేసుకుంటాను కానీ గేమ్ బయట కదా, అంటే గేమ్ జరుగుతున్నప్పుడు అక్కడక్కడ ఏదైనా డీలింగ్, తర్వాత అంతే కదా నాకు సపోర్ట్ చేస్తాను, తర్వాత నెక్స్ట్ వీక్ నేను సపోర్ట్ చేస్తాను అని చేయను అన్నాడు. గుడ్ డెసిషన్, గుడ్ బాయ్. నేను అంతే, అది అవసరం, ఇరుక్కుపోతాం తర్వాత. నెక్స్ట్ ఈమెయిల్లో కూడా నేను వంటకాన్ని అన్నీ మార్చేస్తాను, నాకు వచ్చింది పప్పు, ఏది ఇచ్చినా పప్పు అండి ఎత్తాను ఏం చెప్పి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. తనుజ పడుకుండిపోయింది. ఈ గ్యాప్లో లైట్స్ ఆపేస్తే వీళ్ళిద్దరు బయట మాట్లాడుకుని పడుకుంది. కట్ చేస్తే ఆవిడ లేచి రీతుతోనూ డిమాన్తో మాట్లాడుతున్నారు. తనుజ గేమ్ ఎందుకు అంటారు, ఇదైనా అర్థం కాలేదు కానీ ఎక్కడో మిస్ అవుతుంది, ఎక్కడో కనపడటం లేదు, ఎందుకు నాకు తెలిసి బర్నీ గారి కోసం, బర్నీ గారి తన మాటలు అనమాట, ఎందుకు మాట్లాడటం లేదు, ఎక్కడో మిస్ అవుతుంది, ఎక్కడో కనెక్ట్ ఇదవుతుంది, ఎందుకు ఇవన్నీ మాట్లాడటం అంటే రీతు అర్థమైంది నాకు అనగానే డిమాన్ బర్నీ గారి కదా అని అంటాడు. నెక్స్ట్ తనుజ నేనది చాలా పాజిటివ్ వేలో చెప్పారా, తను వేరేలా తీసుకుంటుందేమో అని చెప్పి వీళ్ళిద్దరి మధ్యలో మధ్యాహ్నం డిస్కషన్ అయింది కదా, అందులో పాయింట్ చెప్పింది కదా, ఓ నేను ఫీల్ అయిపోతున్నానని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు అని చెప్పి దివ్య అంది కదా. సో ఆ పాయింట్ బర్నీ గారికి చెప్పింది చెప్పేశారు ఆయన. సో దానికోసం ఆయన ఏమో పాజిటివ్ వేలో చెప్పి ఆయన దాన్ని నెగిటివ్ వేలో కన్వే చేశారు తనకని. ఈ లోపల ఇమాన్యుల్ వస్తాడు, ఏంటి ఏమైంది బాగానే ఉన్నావు, ఏడుస్తున్నావు ఏంటంటే ఆడట్లేదు, ఇరిటేటింగ్గా ఫ్రస్ట్రేషన్ బయట తీసేస్తానంటది. అంటే ఓకే రావచ్చా అంటే రా అని చెప్తారు, నీకు ఆల్వేస్ వెల్కమ్ బ్రో. సో వెళ్ళి కూర్చుంటారు కెప్టెన్ రోలో, ఈయన డెమాను తనుజ కూర్చుంటారు, రీతు అందరు కలిపి. సో ఒకవేళ నేను ప్రతిదా వేరేలాగా తీసుకుంటుందేమో, నచ్చలేదు అందుకే నేను మీ దగ్గర రావట్లేదు, తనకు నచ్చదేమో ఎందుకు వేరేలా తీసుకుంటారు అందుకే నేను రావట్లేదని చెప్పాను. ఒకవేళ నేను కనుక జలసీ ఫీల్ అయితే అలా చెప్తాను, నేను ఎప్పుడైనా నచ్చకపోతే నాకు నేను జలసీ ఫీల్ అయితే నేను చెప్తాను అలా డైరెక్ట్గా ఏదైనా సరే. సో నేను చాలా పాజిటివ్ వేలో చెప్పానని చెప్తారు. ప్రతిదీ నన్ను పర్సనల్గా తీసుకొని పర్సనల్ అటాక్ చేస్తామంటే ఎలా ఉంటుంది? స్టిల్ ఐఎమ్ రెడీ టు ఫైట్. ఆవిడ పర్సనల్గా తీసుకుంటుంది లేదు కానీ డిస్కషన్ మొత్తం ఇంక వీళ్ళిద్దరి మధ్య ఇలాగే ఉంటుంది. అది ఏ పాయింట్ గేమ్ పాయింట్ ఎలాంటి పాయింట్ తీసుకొచ్చి పెట్టినా అది పర్సనల్గానే భావిస్తారు ఇద్దరు, ఎందుకంటే అలా కనెక్టివిటీ అలా ఏర్పడింది. ఇంకేం చేయలేరు, దీన్ని ఎవరు రిజాల్వ్ కూడా చేయలేరు. నన్ను బ్యాడ్గా నేను రెడీ టు ఫైట్ అని చెప్పి నన్ను బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నావా అని చెప్తే ఈరోజు అలాంటిది ఒకటి జరిగింది. స్టంట్ అయితే మాత్రం కొంచెం ఆవిడ అటు సైడ్ నుంచి కొద్దిగా బ్యాడ్గానే, అంటే కొన్ని నువ్వు ఇలా ఫేక్ అని ఇవని చాలా పాయింట్లు పెట్టేశారు ఆవిడ. నెక్స్ట్ దివ్య సుమనన్న బయట, వీళ్ళేమో కిచెన్లో మాట్లాడుకుంటుంటారు. దివ్య ఏమో అన్ని కరెక్ట్గానే చేశారు, ఆ తిప్పటంలోనే కొన్నిసార్లు గ్రహాలు అనుకూలించమంటారు కదా, అది ఇది సుమనన్న అని చెప్తుంటారు. సుమనన్న ఏమో ఎక్కడ నుంచున్నప్పుడు నాకు ఊగుతుంది, నాకైనా మినిమం ఉండాలిగా అంటాడు. కరెక్టే, ఇది ఆయనకు ఉండాలిగా మినిమం అయినా, ఎందుకు ఊగుతుంది అని. వీళ్ళ ప్యాంపరింగ్ అసలు నాకు అర్థం కావట్లేదు. సుమనన్న ఎంత ప్యాంపర్ చేస్తున్నారంటే అంత ప్యాంపర్ చేస్తున్నారు. మోస్ట్ ప్యాంపరింగ్ కిట్ ఇన్ హౌస్ ఈ సుమనన్న. సో దివ్య అంటే ఇలా మీరు మినిమం కాదు అబ్బా అలా ఎందుకంటారు, మినిమం అంటే ఫస్ట్ స్టెప్ దగ్గర ఆగిపోయేవాళ్ళు మీరంట. ఆయన స్కూల్కి వెళ్ళే పిల్లాడా ఎవరైన ఇన్ని టాస్క్లు అంటే కూడా అర్థం కదా. చూసి ఆల్మోస్ట్ స్పూన్ ఫీడింగ్ చేశారు బ్రో టాస్క్లో, ఇది పెట్టు, తిప్పు, ఇచ్చేయి, తోయి, బేక్ అనుకుంటా. మినిమం కాదు, మినిమం అంటే మీరు ఫస్ట్ దగ్గర ఆగిపోయారు, మీ దగ్గర బుర్ర ఉంది, మీరు దాన్ని బాగా వాడారు కాబట్టి మీరు లాస్ట్ స్టెప్ దాకా వెళ్ళారు. అక్కడ కొంచెం తేడా అయింది అంతే, ఇంకా ఆ టైంకి స్ట్రెస్ ఇవన్నీ వచ్చేస్తాయి అంతే. మినిమం అని అనకండి అని, ఊగుతున్నప్పుడు అది మినిమమే. ఏంటిది ఊగుతుంది ఫిట్గా లేదు అని చెప్పి తెలుసుకోవడానికి. ఇంకా ఆయన అట్లా చేస్తారు, మనం ఏం చేయలేం. అయినా మీకెందుకండి కెప్టెన్, మీరు ఆల్రెడీ విన్నర్ అంటారు అనమాట. సుమనన్నేమో చేతులారా మిస్ అయిపోయిందేమో, మళ్ళీ రాలేం కదా ఎంత దూరం అంటే. స్టార్టింగే పడిపోయింది, స్టార్టింగే పడింది, నాది ఫస్ట్ టైం పడింది, నేను 3 పెట్టేపాటికి తనది పడింది అని చెప్పి తన కంపారిజన్ చేసుకొని చెప్పుకుంటుంటారు. దాని తర్వాత సంజనా గారు ఇంకా లైట్లు ఆవేసి అందరూ వెళ్ళిపోయారు కదా, వెళ్ళి ఫుల్ చెక్ చేస్తూ ఉంటారు. మొత్తం దివ్య రీతు సైడ్ ఉన్నవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేస్తా ఇందులో 1 మిల్లీమీటర్ గ్యాప్ ఉంది, ఇది షేక్ అవుతుంది, ఇది తేడాగా ఉంది, రింగ్ సైజ్ అంటే కరెక్టే, ఇంత గ్యాప్ అది రివర్స్లో పెట్టారు కదా, ఇంత గ్యాప్ ఉండదు, రింగ్ సైజ్ కరెక్ట్గానే ఉంది, నుంచుంటే ఈ గ్యాప్ దిగిపోతుంది, సో ఇది కరెక్టే, సంచాలక డెసిషన్ రాంగే అన్నట్టు ఫిక్స్ అవుతారు. మరి రేపు నాగార్జున గారి ముందు ఏం డిస్కషన్ జరిగింది ఏంటో చూడాలి.
రీతు ఇంక మళ్ళీ అటు చూపిస్తారు. రీతు ఒకవేళ అని చెప్పేది చెప్పబోతుంటే ఇమాన్యుల్, అందుకే నేను క్లియర్గా డెమోతో చూపించాను ఏంటంటే వీడు అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి. ఇది ఎప్పుడో పాత పాయింట్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఆవిడ ఈయన కళ్యాణ్ సంచాలకులుగా ఉన్నప్పుడు తనుజ టాస్క్ ఆడింది, ఫౌల్ అయ్యింది, ఏడ్చింది, వాష్రూమ్కి వెళ్ళి పెద్ద రచ్చ అయింది దానికోసం. తనుజ ఇమాన్యుల్ ఇక్కడ ఏంటంటే ఎందుకు ఎక్కమన్నానంటే అక్కడ ఫోర్స్ సరిపోవటం లేదేమో, అంటే ఆయన కింద నుంచి చేస్తున్నాడు, ఆయన హైట్కి సరిపోవట్లేదు కదా, ఆ ఫోర్స్ సరిపోవట్లేదేమో, ఎక్కి నుంచుంటే లోపలికి పోతుందేమో అని చెప్పి ఎక్కమన్నా. తీరా చూస్తే ఆయన ఎక్కేసి ఫ్లాగ్ తీసేసుకున్నాడు. నేనేం చేస్తాను అంటది. ఇక్కడ దివ్య చెప్పేది ఫ్లాగ్ తీసుకున్నప్పుడు ఆయన చెప్పు అది రివర్స్లో ఉందని అని చెప్పి, అది ఇంకా ఎవరో చెప్తుని చూస్తున్నారు, ఏదో ఇలా ఫింగర్ పాయింట్ అవుట్ చేసి చెప్తున్నారు, క్లారిటీ వస్తలేండి మనకి. నెక్స్ట్ బర్నీ అండ్ దివ్య వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. బర్నీ అన్నేమో దివ్య అంటారు నెక్స్ట్ వీక్ మిమ్మల్ని కెప్టెన్ చేద్దాంలేండి అని చెప్పి చెప్తుంది. ఇంకా మన చేతిలో ఉంది మరి. ఓకే మరి అంతసేపు కొట్లాడే మళ్ళీ ఆయన క్యాప్టెన్ చేయాలి. మరి అప్పటికి నేను ఉండాలి కదా అనగానే దివ్య బాబు వెళ్తే నేను వెళ్తాను ఈ వీక్, నేను పెట్టుకున్న గొడవలు అందరితో నేను పెట్టుకున్న గొడవలన్నీ ఈ వీక్ నాయే అంటారు. గొడవలన్నీ ఎందుకు పెట్టుకున్నారు మీరు? వెళ్ళకూడదని కదా పెట్టుకున్నారు, ఎందుకు వెళ్తారు మరి? చూద్దాం, రిపోర్ట్స్ కొంత పాజిటివ్గా వెళ్ళిపో, కరెక్ట్ వచ్చినప్పుడు చెప్తాను నేను మీకు. నెక్స్ట్ బర్నీ అన్న, ఎవరికో ఒకరికి ఎక్కడో చోట లక్ యాడ్ అవుతుంది, నాకు అది యాడ్ అవ్వట్లేదు అంటారు. ఇది కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. అంటే హౌస్మేట్ సపోర్టో లేదంటే టాస్క్లో లాస్ట్కి మిగలటం ఏదో ఒకటి లక్ అందరికీ యాడ్ అవుతుంది, నాకు యాడ్ అవ్వట్లేదు. మన రాము ట్రైన్ ఎక్కినప్పుడు కూడా ఆయన ఉండిపోయారు. మోస్ట్లీ లక్ కన్నా అన్న కొంచెం స్మార్ట్గా ఉండాలి మీరు. ఫస్ట్ వీక్లో ఇలా అయితే మీరు స్మార్ట్ అని చెప్పారు, ఆ స్మార్ట్నెస్ చూపించాలి, ప్రూవ్ చేయండి. వాళ్ళు స్మార్ట్ అన్నదాన్ని స్మార్ట్ ప్రూవ్ చేస్తే మీరు అసలు రాము ఉన్న ట్రైన్ ఎక్కేవాళ్ళు కాదు, మీరు పక్క ట్రైన్ ఎక్కేవాళ్ళు. తను 2 సార్లు వెనక్కి విసిరా, అది ఆ ప్లాంక్స్ అన్ని తీసుకొచ్చి మధ్యలో పెడితే నేను వెనక్కి విసిరా. ఇక్కడ సుమన్ వస్తాడు అనమాట రూమ్లోకి. వచ్చిన తర్వాత నాకు ఇది ఎక్కువ మీరు ఎక్కువ అలా కాదు, నాకు అందరూ ఒకటే అని చెప్తే సుమన్ ఇప్పుడు ఏమైంది అంటే ఎవరేమన్నారు నిన్ను, ఎందుకు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతుంటే డిమాండ్ అదే అన్న మధ్యాహ్నం నుంచి డే అలా ఉంది కదా అలా ఫీల్ అవుతుంది తనంటే తను అంటారు అవ్వటం లేదురా అని చెప్పి ఏడుపు మొహం పెట్టుకొని అంటూ ఉంటారు. సుమన్ వదిలేసి అంటారు, వదలలేరు, డ్రాగ్ అవుతుంది. మళ్ళీ ఆవిడ సైడ్ తప్పు ఉందనుకుంటున్నారు, మరి వీకెండ్ ఏదైనా పంచాయతీ అవుతుంది అనుకుంటున్నారు, కానీ కొద్దిగా భయపడుతున్నారు మరి ఆ విషయం మీద. నేను నిజంగా ఫీల్ అవుతున్నాను, కరెక్ట్గానే ఉన్నాను, మీరే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. నెక్స్ట్ బర్నీ గారు అంటారు దివ్యతో, ఒకవేళ నువ్వు నేను ఉండి ఇమాన్యుల్ కనుక ముందు వెళ్తే ఏమయ్యేది డెన్లోకి అంటారు. దివ్య కళ్యాణ్ అంత ఈజీగా దొరకడు అంటే స్లిప్పరీగా ఉంటాడు అని చెప్తే దివ్య ఇంకేమంటారంటే ఒక్క రౌండ్కి ఆగేదేమో, బట్ మళ్ళీ మనకే వచ్చేది, ఎందుకంటే ఒక రౌండ్ అవ్వగానే పవన్ వస్తాడు కాబట్టి అని. ఎవరు ఇటు కాంబినేషన్లు వేసుకున్నా అక్కడ డెమోన్ వచ్చిన తర్వాత మళ్ళీ అది యాస్టీజ్గా స్క్రిప్ట్ అది జరగాల్సిందే, వీళ్ళిద్దరే మిగలాలి, బ్లూ టీంలోనే మిగలాలి, వీళ్ళ టైంలోంచి ఎవరు మిగలరు. బన్నీ అన్న ఈరోజు టాస్క్ డూ ఆర్ డే యాక్చువల్గా అంటాడు అనమాట. అయితే అటు లేదా ఇటు దాంట్లోనే ఛాన్స్ రాలేదు అంటూ ఉంటాడు. నెక్స్ట్ సుమన్ అన్నది మనందరం ఉన్నా కూడా ప్రాపర్గా గైడ్ చేయలేకపోయాం. సుమన్ అన్న వచ్చి డైరెక్ట్గా అడిగేశాడు నన్ను, అన్నా గైడ్ చేయాలి కదన్నా అని చెప్పి, నాకు అసలు ఏ సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు, తలకొట్టేసినట్టు అయిపోయింది అన్నట్టు చెప్తూ ఉంటారు బన్నీ గారికి. దానికి మనం ఏం చేస్తాం, మనం హెల్ప్ చేయాలనే కదా చూసాం, అది అవ్వలేదు కొన్నిసార్లు అంతే అన్నట్టు ఇవి చెప్తూ ఉంటుంది. మీ ఫాల్ట్ కాదు అది అనగానే మరి ఆయన ఎవరిని అడగలేదు కదా, నన్నే అడిగాడు, మరి నన్ను అడిగినప్పుడు నేనే కదా ఫీల్ అవుతానంటే మనం అగెనెస్ట్గా ఉన్నామేంటి, హెల్ప్ చేయాలని చూసాం కదా మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత కట్ చేస్తే అప్పుడు లైట్స్ అన్ని ఆగిపోంటే లోపలికి వెళ్ళంగానే ఇప్పుడు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న కీ మూమెంట్, నన్ను తిట్టుకోవద్దు, నాకు చెప్పిన వాళ్ళు నేను చాలా అనుకున్నా ఏంటి అంటే కళ్యాణ్ని బర్నీ గారు హక్ చేసుకుంటారు. ఏడుస్తున్నాడు ఆ కళ్యాణ్ అంటే నాకేమి ఏడుపు కనిపించలా, మేబీ లో ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే త్రూఅవుట్ ద అంటే నేను చెప్పిన క్లిప్స్ అన్నింటిలో అది మొహం అదోలా పెట్టుకున్నాడు, తిరిగి చెప్పినట్టు అరే అలా పెట్టకరా ఫేస్ అని. ఎందుకంటే నాకు తెలిసి నేను అనుకున్నా వాళ్ళ మమ్మీ అడిగారు కెప్టెన్ అవరా అని చెప్పి, కెప్టెన్ అవుదాం అనుకున్నాడు, కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది, కొంతమందిని నమ్మాడు, నమ్మిన తర్వాత మోసపోయాడు, దాని తర్వాత ఇబ్బంది పడ్డాడు, మళ్ళీ వాళ్ళ కోసం ఆడి వాళ్ళని కంటెండర్స్ చేయాల్సి వచ్చింది, చాలా గోత్రు అయి ఉంటాడు. నెక్స్ట్ తనుజ మీద ఫైట్ అయ్యింది, ఆ బ్రేస్లెట్ సీన్ ఏంటో మనకు తెలియట్లేదు, దానివల్ల కూడా లో అయ్యాడేమో, ఆ బ్రేస్లెట్ అయ్యింది అంట, ఎవరో చెప్పారు అది ఇమాన్యుల్కి ఇచ్చి మళ్ళీ పంపించేశారు అని చెప్పి, ఆ ఫుటేజ్ ఏమో నాకు దొరకలేదు, అది మనం అల్లుకున్నదా ఏంటి, మధ్యాహ్నం వీళ్ళు అల్లుకోవడం గిల్లుకోవడం అనేది అన్నారు తీసుకురా, అలా మనమేమైనా అల్లుకున్నామని నాకు తెలియలే, ఇమాన్యుల్కి ఇచ్చినట్టు నాకు కనిపించలేదు, కళ్యాణ్ ఎడుతున్నాడు అని ఏమి అట్లా లో ఫీల్ అవుతున్నాడు, లోగానే ఉన్నాడు. సో ఇక్కడ బర్నీ అన్న హక్ చేసుకుంటాడు, కట్ చేస్తే హక్ చేసుకుని ఎట్లా అంటూ ఉంటాడు. పక్కన సుమన్ వచ్చి ఏమైంది ఏంటి అని అడుగుతూ ఉంటే డెమోన్ అదే వస్తాడు అదే టైంకి, రేపు మార్నింగ్ అంతా బాగానే ఉంటుందిలేరా అని చెప్తూ ఉన్నాడు. సో మొత్తం సెట్ అవుతుంది, ఆల్రైట్ అవుతుంది అన్నట్టు. మేబీ తనుజాకి తినకి ఆ సంచాలకి దాని తర్వాత ఏదైనా గొడవ ఉంటుంది, తిన వైపు నుంచోలేదనో ఇంకోటనో ఏదో అయ్యి ఉంటుంది, అదే వాళ్ళకి మెయిన్ ఫుటేజ్ కాబట్టి లేపేశారు. బట్ నా బాధ ఏంటంటే సాటర్డే రోజు ఈ కెప్టెన్సీ టాస్క్ ఈ గొడవలు ఇన్ని ఎక్కడేస్తారు, మళ్ళీ ఫ్రైడే రోజు ఏం జరిగిందో కొద్దిగా వేయాలి కదా, నిన్ని ఎక్కడేస్తారో ఏంటో, ఆ స్పాన్సర్ టాస్క్ ఎందుకు పెట్టుకున్నారు, దాని బదులు కెప్టెన్సీ టాస్క్ వేయచ్చు కదా, ఏదో చేశారు చూడాలి మరి నాగార్జున ఏం చేస్తారో. సో అది జరిగింది, కళ్యాణ్ ఏడవలేదు, కళ్యాణ్ ఏడ్చాడా క్వశ్చన్ మార్క్ ఆన్సర్, ఏడవలేదు 1 మార్క్ ఆన్సర్ అంతే. లో ఫీల్ అవుతున్నాడు, లోగా ఉన్నాడు, ఆ బ్రేస్లెట్ కథ ఏమీ లేదు,
ఆవిడ దాంతో ఆడుతూ ఉన్నారు కానీ అది ఇమాన్యుల్కి ఇచ్చింది నాకు కనిపిలా. ఇంకా మీరు ఏదైనా చెప్తే నేను తెలుసుకోవడం చెప్తే అంటే నాకేదైనా మిస్ అయితే ఫుటేజ్ మధ్యలో కొన్నిసార్లు హాట్స్టార్ బఫర్ జంప్ చేస్తూ ఉంటుంది. అట్లా ఏదైనా కనుక జంప్ అయితే మాత్రం నాకు తెలియదు, ఆ జంప్ ఏదైనా మిస్ అయితే మాత్రం. సో ఇదయ్యా కదా పార్ట్ 2 కాదు, ఇది పార్ట్ 1 అయింది. ఫ్రైడే రోజు 2 పార్ట్లు మిడ్ నైట్ చేస్తానని చెప్పి ఎప్పుడు అనుకోవాలా, అలా చేసే ఈరోజు అలా కలిసి వచ్చింది వాళ్ళకి. ఇంక దీని తర్వాత ఎక్స్ట్రా కట్స్లో ఏమన్నా తెలియదు, అదొకటి చూడాలి మళ్ళీ. అదేమైనా ఉంటే చేద్దాం, లేదని లేదు. ఇది పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎలిమినేషన్ అప్డేట్కి వెళ్ళిపోదాం, తర్వాత ఇంక ప్రశాంతంగా పడుకోవడమే. చలో వీడియో ఇప్పటివరకు లైక్ చేయబోదు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ కాసేపట్లో ఎలిమినేషన్ అప్డేట్తో మీ ముందుకు వస్తా. మేబీ ఒక 1 hour మ్యాక్సిమం 10:30 లోపల వచ్చేస్తుంది అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.